ఆంధ్ర తెలంగాణని కాకుండా తెలుగు ప్రజల కోసం పనిచేస్తా. గొడవలు పడితే నీళ్లు రావు, ఇబ్బందులు ఎదుర్కోవాలి. కలిసి చర్చించుకుంటే అన్ని సమస్యలు తీరుతాయన్న ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్లోనూ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు చేదు అనుభవం. సీఎం చంద్రబాబును కలిసేందుకు 2 సార్లు ప్రయత్నించిన ఆంజనేయులు అపాయింట్మెంట్ లేకపోవడంతో వెనక్కి పంపించిన భద్రతా సిబ్బంది. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. జగన్నాథుడికి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు. ములుగు జిల్లాలో వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క. గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన మంత్రి. విద్యార్థులతో కలిసి అల్పాహారం, భోజన వసతులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా. పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు. డిప్యూటీ సీఎం భూమి కొనడంతోనే ఊపందుకున్న రియల్ భూమ్. పిఠాపురం టౌన్ లో రోడ్డు పక్కన ఎకరం భూమి 2 కోట్లు. లేఅవుట్లలో స్థలాలకు పెరిగిన డిమాండ్. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. టీజీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 1 మెయిన్స్ కి ఎంపికైన అభ్యర్థుల జాబితా. 563 పోస్టులకు జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిన టీజీపీఎస్సీ. అక్టోబర్ 21 నుండి 27 వరకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు. పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ కొట్టిన మహిళ. తమిళనాడులో 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు. 40 ఏళ్లు దాటినా పెళ్లి కాని ప్రసాదలే టార్గెట్. బాధితుల్లో ఓ డీఎస్పీ, ఓ ఎస్ఐ సహా ఫైనాన్షియర్లు, యువకులు. తిరుపూర్ పోలీసుల అదుపులో నిత్య పెళ్లి కూతురు సంధ్య. హైదరాబాద్ జిల్లేల్గూడ వద్ద రోడ్డు ప్రమాదం. బైక్తో విద్యుత్ పోల్ను ఢీకొట్టిన యువకులు. ఒకరు మృతి, మరొకరికి గాయాలు. నల్గొండ జిల్లా డిండి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవస్థలు. 16 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు. హాస్టల్స్ లో శుభ్రత లేదంటున్న విద్యార్థి సంఘాలు. అనంతపురం జిల్లా ఉరవకొండలో స్కూటీలోకి దూరిన పాము. అరగంట సేపు కష్టపడి స్కూటీ నుంచి పామును బయటకు తెచ్చిన స్థానికులు. పామును దూరంగా వదిలేసిన గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వాహకం. డ్వాక్రా మహిళల ఖాతాల్లో 80 లక్షల డబ్బు గోల్మాల్. ఎమ్మెల్యే మహిళలతో అధికారుల చర్చలు. 45 రోజుల్లో న్యాయం చేసేలా హామీ. రాహుల్ కమెంట్స్ పై నుపూర్ శర్మ ఇండైరెక్ట్ కౌంటర్. పెద్ద పదవుల్లో ఉన్నవారు హింసావాద హిందువులన్న రాహుల్. కాంగ్రెస్ నేత కమెంట్స్ వెనుక కుట్ర ఉందన్న నుపూర్. రాజ్యాంగం అనుసరించే దేశ పాలన షరియత్ చట్టం ద్వారా కాదని కౌంటర్. గుజరాత్ సూరత్ బిల్డింగ్ కూలిన ఘటనలో పెరుగుతున్న మృతులు. 7 మృతి, మరొక 15 మందికి తీవ్ర గాయాలు. భారీ వర్షాలతో కుప్పకూలిన భవనం. జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో ఆర్మీ క్యాంపు ముందు ఉగ్రవాదుల కాల్పులు. అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది. టెర్రరిస్టుల కోసం కొనసాగుతున్న సెర్చింగ్. యూపీ మురాదాబాద్లో భారీ వర్షాలు. జలదిగ్బంధంలో కాలనీలు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం.